ఇవాళ విశాఖ మేయర్పై అవిశ్వాస తీర్మానం మూకానుంది. అయితే ఓటింగ్కి దూరంగా ఉండాలని వైఎస్ఆర్సీపీ నిర్ణయించుకుంది. కూటమికి దూరంగా ఉండాలని వామపక్షాలు నిర్ణయం తీసుకున్నాయి. బలం లేకపోయినా బరిలోకి దిగుతూ కుట్రకు పాల్పడుతూ ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేస్తోంది కూటమి సర్కార్. అడ్డదారిలో మేయర్ పీఠాన్ని కైవసం చేసుకునే కుట్రలు చేస్తోంది. యాదవ మహిళను పదవి నుంచి దించేందుకు కూటమి నేతలు చేయాల్సిన కుట్రలన్నీ చేస్తున్నారు. అవిశ్వాసం నెగ్గాలంటే 74 మంది సభ్యులు అవసరం ఉంది. ఎక్స్ అఫీషియో సభ్యులతో కలిపి వైఎస్ఆర్సీపీ బలం 61, కూటమి బలం 48. విశాఖలో కూటమి నేతలు దౌర్జన్యానికి దిగుతున్నారు. ప్రత్యేక విమానంలో కేరళ వెళ్లిన వీఎంఆర్డీఏ చైర్మన్ ప్రణవ్ గోపాల్, సీతంరాజు సుధాకర్ వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లు బస చేసిన హోటల్ వద్ద హంగామా సృష్టించారు. ప్రత్యేక విమానంలో విశాఖ రావాలని బెదిరించారు. అవిశ్వాసానికి అనుకూలంగా ఓటు వేయాలని గూండాయిజం చేశారు. అవిశ్వాసానికి అనుకూలంగా ఓటు వేయకపోతే మీ భర్త ఉద్యోగం తీయిస్తామని వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్ శశికళను బెదిరించారు. టీడీపీ నేతలతో ప్రత్యేక విమానంలో రావటానికి వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్ శశికళ ఒప్పుకోలేదు. మీరెవరు నన్ను రమ్మనటానికి అంటూ శశికళ టీడీపీ నేతలపై ఎదురు తిరిగారు. అర్ధరాత్రి 1 గంట సమయంలో పోలీసులతో హోటల్కి వచ్చి దౌర్జన్యం చేసే హక్కు మీకెవరిచ్చారని శశికళ టీడీపీ గూండాలను నిలదీశారు. శశికళ గట్టిగా మాట్లాడి ఎదురు తిరగటంతో టీడీపీ నేతలు తోకముడిచారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి నాయుడు లైవ్ లో జాయిన్ అవుతున్నారు. నాయుడు, కవిత, జీవీఎంసీలో బలం లేకపోయినప్పటికీ కూడా అడ్డదారిలో మేయర్ పీఠాన్ని దక్కించుకునేందుకు కూటమి నేతలు కుట్రలు కుతంత్రాలు చేస్తున్నారు. 2021 సంవత్సరంలో జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి స్పష్టమైన మెజార్టీని విశాఖ నగర ప్రజలు అందించారు. 98 స్థానాలకు కానీ 58 స్థానాల్లో వైఎస్ఆర్సీపీ ఘన విజయం సాధించింది. తెలుగుదేశం పార్టీ కేవలం 29 స్థానాల్లోని, సిపిఐ సిపిఎం చెరొక స్థానంలోని, బీజేపీ 1 స్థానంలోని, జనసేన పార్టీ 3 స్థానాల్లోని, ఇండిపెండెంట్ 4 స్థానాల్లో విజయం సాధించారు. అయినప్పటికీ కూడా కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రలోభాలతో వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లను పెద్ద ఎత్తున కూటమి పార్టీలను చేర్చుకుంటుంది. పార్టీ మారిన వారి మీద ఒత్తిడి తెస్తుంది. కేసులు పెడతామని చెప్పి వాళ్ళని బెదిరిస్తున్నారు. అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు. అలాగే ఎవరైనా వ్యాపారాలు చేసే వాళ్ళు ఉంటే వారందరినీ కూడా వ్యాపారాలు దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తాము, అలాగే తప్పుడు కేసులు కూడా పెడతామని చెప్పి వాళ్ళని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన ఒక మహిళకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మేయర్ పీఠాన్ని కట్టబెడితే అదే మేయర్ పీఠాన్ని కూలదోసేందుకు కూటమి నేతలు కుయుక్తులు పన్నుతున్నారు. వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కార్పొరేటర్లంతా కూడా ఎక్కడైతే బస చేశారో అక్కడికి నేరుగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నేతలు వెళ్తున్నారు. ఈరోజు జరిగే అవిశ్వాస తీర్మానంలోని కూటమికి అనుకూలంగా ఓటు వేయాలని చెప్పి వాళ్ళు భయభ్రాంతులకు గురి చేసే విధంగా కూడా వ్యవహరిస్తున్నారు. కూటమి నేతలు వ్యవహరిస్తున్న తీరు మీద పెద్ద ఎత్తున విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి బీసీ సామాజిక వర్గానికి చెందిన మహిళను విశాఖ మేయర్ పీఠ మీద కూర్చోబెడితే తెలుగుదేశం పార్టీ నాయకులు యాదవ సామాజిక వర్గానికి చెందిన మహిళను కూటమి నుంచి దించే ప్రయత్నం కూడా చేస్తున్నారని చెప్తున్నారు. బలం లేనప్పటికీ కూడా ఎందుకు 8 నెలల పదవి కోసం ఈ విధంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నేతలు కోట్లాది రూపాయలు ఖర్చు పెడుతున్నారు. ఎటువంటి అవినీతి మరక లేని అందరికీ న్యాయం చేసే విధంగా మేయర్ పదవిని చేపట్టిన ఒక మహిళ మీద ఎందుకు ఇంత కక్షపూర్తిగా వ్యవహరిస్తున్నారని చెప్పి కూడా అనేక విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు యాదవ సామాజిక వర్గానికి సంబంధించిన కుల పెద్దలు కూడా కూటమి నేతలు వ్యవహరిస్తున్న తీరు మీద పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ అలాగే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత యాదవులకు మేలు చేయకపోగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక యాదవ మహిళను బీసీ సామాజిక వర్గానికి చెందిన మహిళను మేయర్ పీఠం మీద కూర్చోబెడితే ఎందుకు ఆ మహిళను మేయర్ పీఠం మీద నుంచి తప్పించే ప్రయత్నం చేస్తున్నారు? మీకు నిజంగా చిత్తశుద్ధి ఉండేలాగుంటే ఒక బీసీ యాదవ సామాజిక వర్గానికి చెందిన మహిళను మేయర్ పీఠం మీద తొలగించినట్లయితే యాదవ సామాజిక వర్గానికి చెందిన మహిళను మళ్ళీ అదే మేయర్ పీఠం మీద కూర్చోబెట్టాలని చెప్పి యాదవ సామాజిక వర్గానికి చెందిన కుల పెద్దలు కానీ లేదంటే ఇతర పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులు కానీ డిమాండ్ చేస్తున్నారు. అయినప్పటికీ కూడా కూటమి నేతలు మాత్రము అధికార దుర్వినియోగంతో అడ్డదారులను మేయర్ పీఠాన్ని దక్కించుకునే ప్రయత్నం చేస్తున్నారు. కవిత. రైట్ నాయుడు, థ్యాంక్ యూ.